వైట్ బాల్ క్రికెట్లో వరుస విజయాలు సాధిస్తూ భారత తిరుగు లేకుండా దూసుకెళ్తోంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ను దారిలో పెట్టడానికి భారత విజయాలను నిశితంగా గమనిస్తున్నారని పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ ఆకిబ్ జావేద్ అన్నారు. పాక్ క్రికెట్ను మరింత మెరుగుపరచడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పోడ్కాస్ట్లో జావేద్ మాట్లాడారు. అన్ని టోర్నమెంట్లో భారత్ నిలకడగా రాణిస్తుండడం ఏ దేశానికైనా లాంగ్ టర్మ్ సక్సెస్ కు స్పష్టమైన పాఠాలను అందిస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో భారత్ వరుస విజయాలు సాధిస్తోంది. గతేడాది కరేబియన్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక ఇటీవల సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన విషయం తెలిసిందే. అయితే భారత్ కనబరిచిన ఈ కన్సిస్టెన్సీ వ్యక్తుల కంటే వ్యవస్థల నుంచి వస్తుందని తాను నమ్ముతున్నట్లు ఆకిబ్ తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థలో ప్రాథమిక విషయాలను కూడా సరిగ్గా చేయడంలో వెనుకబడిపోయామని అనుకుంటున్నట్లు చెప్పాడు. కెప్టెన్, కోచ్ లేదా సెలెక్టర్గా ఎవరిని నియమించినా నాణ్యమైన ప్రతిభ లేకపోతే ఏమీ మారదన్నాడు. అయితే అలాంటి ప్రతిభ, మంచి మౌలిక సదుపాయాలు, పోటీతత్వంపై ఆధారపడి ఉంటుందని, అవి సరిగ్గా ఉంటేనే మంచి ప్రతిభ బయటకొస్తుందని ఆకిబ్ జావేద్ వివరించారు. పాక్ క్రికెట్లో గతంలో లోపాలున్నప్పటికీ ప్రస్తుతం పయనిస్తోన్న దిశ సానుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. 2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ సమయం తమకు చాలా అనుకూలంగా ఉందన్నారు. తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడటం పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రపంచ కప్ ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికాలో జరిగి ఉంటే తాను భిన్నంగా ఆలోచించి ఉండేవాణ్ణని, కానీ జట్టు బాగా రాణించడానికి ఇదే సరైన సమయం అని జావేద్ చెప్పుకొచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.